మార్గము, సత్యలోకానికే ద్వారము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? మీకందరికీ యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థన, ఆర్థిక సహాయాన్ని బట్టి మేము ఈ పరిచర్యను నిర్వహించగలుగుతున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యలో ఇంకా కొంతమందిని పాలిభాగస్తులుగా చేయాలని నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. మరి మన టీవీ పరిచర్యలో పాటలు పాడేవారు, ఆశ ఉన్నవారు పాడొచ్చండి. అదే రీతిగా సాక్ష్యం చెప్పాలని ఆసక్తి ఉన్నవారు సాక్ష్యం చెప్పొచ్చు. అలాగే వాక్యం చెప్పాలని ఆశ ఉన్నవారు కూడా చక్కగా, మీకు దేవుడు చక్కగా వాక్యం చెప్పే తలాంతిస్తే చక్కగా మీరు ఈ పరిచర్య ద్వారా మీరు లోకమంతటికి సువార్త సందేశాలు అందించవచ్చు. మరి ఈ వారము మనతో మాట్లాడటానికి మన సహోదరుడు బ్రదర్ అశోక్ వర్మ గారు హైదరాబాద్, తను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వారి ద్వారా వచ్చే దివ్యమైనటువంటి వాక్య సందేశాన్ని మీరు జాగ్రత్తగా వినండి. తను మాట్లాడిన తర్వాత తనతో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ ఫోన్స్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ప్రియులారా, మరి ఈ సేవ ఎంతో ఆర్థిక భారంతో కూడుకుంది. మరి ఈ పరిచర్యను కొనసాగించడానికి మీ ప్రేమపూర్వకమైన కానుకలను పంపాలని, ఈ పరిచర్యను ప్రోత్సహించాలని నేను మనవి చేస్తున్నాను. ఇది వాక్యం కోసం, దేవుని సమాజాన్ని దేవుని వాక్యం అనే పునాదుల మీద కట్టాలని. మరి నా వంతుగా, మరి ఎంతోమంది సేవకులు కష్టపడుతున్నారు, కానీ నా వంతుగా నేను కూడా మరి దేవుని ప్రజలకు వాక్యాన్ని ప్రకటించి మరి సార్వత్రిక సంఘాన్ని బలపరచాలని ఆశయంతో ఉన్నాను. మీరు ముందుకు రండి. ఆర్థికంగా సహాయం చేసేవారు, ప్రార్థించేవారు ముందుకు రండి, మాతో ప్రత్యేకంగా మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామున ఈ కార్యక్రమానికి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అందరినీ ఈ కార్యక్రమానికి యేసుక్రీస్తు నామున ఆహ్వానిస్తున్నాను. అయితే ఈ రోజున నేను మాట్లాడబోయే టాపిక్ అండి, ఇది ప్రతి క్రైస్తవుడు కూడాను తెలుసుకోవాల్సిన టాపిక్. ఎవ్రీ క్రిస్టియన్ నీడ్స్ టు హ్యావ్ ద బేసిక్ అండర్స్టాండింగ్, ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హూ జీసస్ ఈజ్. అంటే యేసుక్రీస్తు ఎవరు అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలండి ఈ రోజున. అయితే మనం వింటున్నాం, మనము దేవుని యొక్క స్వార్థను వింటున్నాం, యేసుక్రీస్తు యొక్క స్వార్థ వింటున్నాం, రైట్? అయితే యేసుక్రీస్తు స్వార్థ విన్నప్పుడు అసలు యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో తెలుసుకోవడానికి, అసలు ముందు యేసుక్రీస్తు ఎవరో తెలిస్తే అసలు యేసుక్రీస్తు గురించి స్పష్టంగా అవగాహన ఉంటే ఆయన ఎంత గొప్పవాడో భూమి మీదకి రాకముందు, ఆయన చేసిన త్యాగము, ఆయన కనపరిచిన ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుందండి మనకి. అయితే యేసుక్రీస్తును గురించినటువంటి భిన్నమైన బోధలు ఉన్నాయండి లోకంలో. అవునా? అవును, ఉన్నాయి. భిన్నమైన బోధలు ఉన్నాయి. చెప్పబడిందా బైబిల్లో? బైబిల్లో చెప్పబడింది ఖచ్చితంగా నెరవేరబడుతుందండి. మనం బైబిల్లో చూసాము, అనేక మంది వచ్చి మీకు ఒక కొత్త క్రీస్తుని ప్రకటిస్తారు అని. ఈ రోజున ప్రపంచంలో అనేకమైనటువంటి క్రీస్తులు ఉన్నారండి. కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, కొంతమంది యేసుక్రీస్తు దేవదూత అంటారు, కొంతమంది యేసుక్రీస్తుని చిన్న దేవుడు అంటారు. ఇలా యేసుక్రీస్తుని గురించి భిన్నమైన బోధలు ఉన్నాయి. అలాగనే యేసుక్రీస్తు అసలు దేవుడని ఎక్కడా చెప్పలేదండి బైబిల్లో అని చెప్పే బోధలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకని జరుగుతున్నాయంటే బయట ఏమండి, యేసుక్రీస్తు మూల పురుషుడు అండి. హీ ఈజ్ ద కార్నర్ స్టోన్. ఈ మూల పురుషుడు దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో యేసుక్రీస్తు ద్వారా జరిగించవలసిన రక్షణ కార్యం జరిగిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మీద అనేకమైనటువంటి డిస్ప్యూట్స్ ఉంటూనే ఉంటాయండి. కాకపోతే అసలు నిజముగా బైబిల్ ఏం బోధిస్తున్నది అని ప్రతి క్రైస్తవుడు ఈ రోజున యేసుక్రీస్తు గురించిన మర్మాన్ని తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనినే మనము ఇతర సోదరులకు, క్రైస్తవేతర సోదరులకు బోధించి మనం వారిని క్రీస్తు ప్రేమలోనికి నడిపించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ రోజున నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, దైవత్రిత్వంలో యేసు ఎవరు అనే ఒక అంశాన్ని మాట్లాడుతున్నాం. దీన్ని సిద్ధాంతంగా తీసుకోకుండా మనం ఎలా తీసుకుందామంటే, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు అసలు ఎంత గొప్పవాడో ఒకసారి స్మరణ చేసుకుందాం, ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకుందాం. అప్పుడే మనకు ఆయన వాల్యూ తెలుస్తుంది. ఆయన ఎంత త్యాగం చేశాడో, ఎంత ప్రేమని కనపరిచాడో, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఘనత మనం ఇవ్వగలుగుతాం. అయితేనండి, ముందుగా ఈ త్రియేక దేవుని సిద్ధాంతము, ఈ యొక్క త్రియేక దేవుడు అనేది ఏంటంటేనండి, బేసికల్గా మన బైబిల్లో చూసినట్లయితే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మనకి ఈ యొక్క విషయాన్ని క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుందండి. త్రియేక దేవుడు అంటే యెహోవా దేవుడు లేక ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్నాడు అండి. దేవుడు తండ్రి కుమార శుద్ధాత్ములుగా ఉన్నాడు, పనిచేస్తున్నాడు. అయితే
ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నాడు కాబట్టి, ఒకే దేవుడు తండ్రి కుమార శుద్ధాత్ములుగా ఉన్నాడు కాబట్టి, తండ్రి యెహోవా దేవుడే, కుమారుడు యెహోవా దేవుడే, పరిశుద్ధాత్ముడు యెహోవా దేవుడే. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనొచ్చు మీరు. అవునండి, బైబిల్లో మీకు లేఖనాధారాల ద్వారా చూపిస్తాను. తండ్రి సృష్టికర్తగా చూపిస్తాను, కుమారుని సృష్టికర్తగా చూపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని సృష్టికర్తగా చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి, మనం ఇంకా పరిశీలించి చూసినట్లయితే ఇప్పుడు దేవుడు ఒకడే అని అన్నాం అనుకోండి, ఆ దేవుడు ఒకడే వ్యక్తి అని అంటాం మనం మామూలుగా. దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒకటే వ్యక్తి అనుకుంటాం. అయితే బైబిల్లో దేవుడు కనపరుచుకున్న రీతి ఒక వ్యక్తిగా కనపరుచుకోలేదండి. దేవుడు ఒకడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా కనపరుచుకున్నాడు తన్ని తాను. అనగా ఇప్పుడు చూడండి, మీకు ఒకటి చెప్తాను. మనకి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. హియర్ ఓ ఇజ్రాయేల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. అంటే వన్ లార్డ్ అన్నారు. వన్ లార్డ్ అంటే అక్కడ ఒకే వ్యక్తిగా అన్నట్టుగా అనుకుంటున్నారు. మన ప్రాచీన ప్రతుల్లోకి వెళ్ళామనుకోండి, ఆ వన్ అనే చోట వాడిన పదము ఈచాద్ అనే పదం వాడారు. అంటే ఒక కాంపౌండ్ యూనిటీ, అంటే మల్టిపుల్ యూనిటీ కలిగి ఉన్నటువంటి ఒక పదముగా దాన్ని వ్రాశారు. దీన్ని మీకు చూపిస్తాను ఇంకా. అయితే దేవుడు త్రిత్వముగా ఉన్నాడు కాబట్టి తండ్రి యెహోవానే, కుమారుడు యెహోవా దేవుడే, పరిశుద్ధాత్ముడు యెహోవా దేవుడే. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చాడండి భూమి మీదకి, శరీరధారి అయి వచ్చాడు. అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. బాగా తగ్గించుకుంటే ఇప్పుడు ఆయన అంటున్నారు ఈయన దేవుడు కాదు, ఈయన మనిషి. అంటే ఉదాహరణకి మీ తండ్రి ఉన్నాడండి, మీ తండ్రి తన పిల్లల కోసం సమస్తాన్ని త్యాగం చేసి దరిద్రుడు అయ్యాడండి. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఏమంటున్నారంటే ఆయన దరిద్రుడు అంటున్నారు, కానీ అసలు ఆయన తండ్రి నా కోసం అన్నీ వదిలేసుకొని వచ్చాడని మాట్లాడట్లేదు. దారుణం. చూడండి, ఆలోచించండి. అయితే మీకు చూడండి, నిరూపిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఒక్కడే అనుకున్నప్పుడు, ఆ దేవుడు ఒకే వ్యక్తి అనుకున్నప్పుడు, ఆ ఒక్క వ్యక్తే సృష్టికర్త అయి ఉండాలి. ఆ ఒక్క వ్యక్తే సృష్టి మొత్తాన్ని పరిపాలించేవాడు ఉండాలి. అనగా హీ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ది హెవెన్స్ అండ్ యూనివర్స్. వీటన్నిటిని మెయింటైన్ చేసేది ఒకడే ఉండాలి, ఒకడే సృష్టికర్త అయి ఉండాలి, ఒకడే పాపాలని క్షమించాలి, ఒకడే తీర్పు తీర్చాలి. ఆ ఒకడే తీర్పు తీర్చాలి కాదంటారా? ఏ ధర్మశాస్త్రాన్ని, టేక్ ఎనీ రిలీజియస్ బుక్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఇఫ్ యూ స్టడీ దే సే ఇఫ్ గాడ్ ఈజ్ వన్. దేవుడు చేసే ఏది కూడా నీకు ఎవ్వరు చేయడానికి వీల్లేదు, ఆయనతో సరి సమానులు ఎవరూ లేరు. అదే మెసేజ్ మన బైబిల్లో యెషయా గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఐ యామ్ ది లార్డ్ యెహోవా అండ్ దెర్ ఈస్ నన్ లైక్ మీ. నా వంటి వారు ఎవరు లేరు. అంటే దేవుని వంటి వారు ఎవరు ఉండరు, దేవుడు చేసేది ఎవరూ చేయకూడదు. ఆయనే పాపాలు క్షమించాలి, ఆయనే తీర్పు తీర్చాలి, ఆయనే సృష్టించాలి. రైట్. ఇప్పుడు మనము దేవుడు ఒక్కడే అనుకున్నప్పుడు, ఆయన ఒకటే వ్యక్తి అనుకున్నప్పుడు, మరి బైబిల్లో ఒకడే ఉన్నాడా, తండ్రి ఒక్కడే సృష్టికర్తగా పిలువబడ్డాడా లేదా అనేది చూద్దాం. ముగ్గురుగా ఎలా ఉన్నాడో చూస్తాం. అయితే ఇప్పుడు చూడండి, నేను కుమారుని కూడా యెహోవా దేవుడు అంటున్నాను కదా, మరి ఇది ఎంతవరకు సత్యమో చూద్దాం. అయితే ఇలా వ్రాయబడి ఉందండి. సృష్టికర్త గురించి మీకు ఒక చెప్తున్నాను ఇప్పుడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉన్నది. యెహోవానగు నేనే సమస్తమును సృష్టించిన వాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను అంటున్నాడు. సరే, అక్కడ యెహోవా స్థానంలో ఒకే వ్యక్తి అని మీరు అనుకున్నట్లయితే రైట్, ఐ అగ్రీ టు వాట్ యు సే. ఒకే వ్యక్తిలో తండ్రి అంటున్నాం కదా మనం, రైట్. అక్కడ తండ్రిని చేరుద్దాం. తండ్రి నగు నేనే సమస్తమును జరిగించిన వాడను, తండ్రి నగు నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, తండ్రి నగు నేనే భూమిని విశాలపరిచిన వాడను అని పెట్టాం. రైట్. ఇదే విషయాన్ని మనకి మళ్ళీ కీర్తన గ్రంథంలో మరి ఒక ప్రవక్త అయిన దావీదు కూడా ధృవీకరిస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశం కూడా నీ చేతి పనులే, అవన్నీ పాతగిలును, కానీ నీవు నిరంతరము ఏకరీతిగా నుండివాడవు. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరాలకు అంతము లేదు అని వ్రాయబడి ఉంది. రైట్. ఇక్కడ మనం మళ్ళీ తండ్రి అని పెడదాం. అక్కడ ఒకటే వ్యక్తి అనుకుంటున్నాం కాబట్టి, అంటే తండ్రి అయిన దేవా ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశం కూడా నీ చేతి పనులే అని మనం అక్కడ అప్లై చేద్దాం. అయితే ఇక్కడ బాగుంది. మనం నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు చెప్పాడు, నేను మీకు అనేకమైన విషయాలు బోధించాలనుకుంటున్నాను, కానీ మీరు వాటిని ఇప్పుడు సహింపలేరు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి పుస్తకాలైనటువంటి యేసుక్రీస్తు తర్వాత రాసిన అపోస్తల పత్రికలు మీరు చూసినట్లయితే అందులో ఏం రాయబడిందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది.
మనం ఇప్పటిదాకా చూసాము యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో సృష్టికర్త తండ్రిగా మనం చూసాము. అయితే ఇక్కడ చూడండి, నూతన నిబంధనకు వచ్చేసరికి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి సృష్టికర్తగా ఘనపరుస్తున్నాడు. చూడండి, మరి ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? ఇంతకుముందు అక్కడ తండ్రిని పెట్టాం, తండ్రి ఆకాశాన్ని సృష్టించాడు, తండ్రి భూమిని సృష్టించాడు, విశాలపరిచింది ఆయనే అని అంటున్నాం. అదేంటండి? అదే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని దేవుడు అంటున్నాడు. దేవా, ప్రభువా, నీవే సమస్తాన్ని సృష్టించావు, ఆకాశాన్ని విశాలపరిచిన వాడేవి నీవే, భూమిని పరిచిన వాడేవి నీవే, నీవు నిరంతరము ఏకరీతిగా నుండువాడు అని తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని పొగుడుతున్నాడు. ఇదేంటండి? మనం ఒకటే వ్యక్తి అనుకున్నామే. దేవుడు ఒకటే అయినప్పుడు, ఆ దేవుడు ఒకటే వ్యక్తి అయినప్పుడు, ఆయనే సృష్టికర్త అనుకున్నప్పుడు, మనం యెషయా గ్రంథంలో కీర్తనలో తండ్రి అని మనం పెట్టుకున్నప్పుడు, మరి అదే తండ్రి ఇంకొకెవరినో అనగా యేసుక్రీస్తుని దేవుడు అంటున్నాడు ఏంటి? దేవుడు ఇంకొకరిని దేవుడు అనడం ఏంటి? మన అందులో సృష్టికర్త అయినా అని చెప్పి కనపడుతున్నాడు ఏంటి? అదండి మర్మము. ఇందులో మర్మం ఏంటంటే, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని చెప్పాను కదా. అనగా తండ్రి సృష్టికర్తే, కుమారుడు సృష్టికర్తే, పరిశుద్ధాత్ముడు సృష్టికర్తే. అయితే మీరు అడగవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ సృష్టికర్త అని రాయబడి ఉంది అని. రైట్, లెట్స్ గో టు సామ్స్ చాప్టర్ నెంబర్ 33 అండ్ వర్స్ నెంబర్ 6. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. బై ద వర్డ్ ఆఫ్ ద గాడ్ ద హెవెన్స్ వేర్ మేడ్, అండ్ ఆయన యొక్క ఆత్మ ద్వారా సర్వసేనములు, ఆకాశంలో ఉన్నటువంటి సర్వసేనములు సృజించబడినవి అని రాయబడిందండి. రైట్, ఇప్పుడు చూడండి, ముగ్గురు సృష్టికర్తలుగా కనిపిస్తున్నారు. అయితే ముగ్గురు సృష్టికర్తలు అన్నట్టు కాదు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి పనిచేస్తున్నాడు కాబట్టి ముగ్గురు సృష్టికర్తలుగా వ్రాయబడ్డారు. తండ్రే దేవుడు అంటున్నాడు, అదే యేసుక్రీస్తు అన్నాడు. మీరు ఎవరైతే తండ్రి అని చెబుతున్నారో ఆ తండ్రే నన్ను ఘనపరుస్తున్నాడు అంటున్నాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి యూదులకు అర్థం కావట్లేదు. ఏంటి అన్ని పాపాలు క్షమిస్తా అంటున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. తండ్రి చెప్పాల్సిన మాటలు ఈయన చెబుతున్నాడు ఏంటి? తండ్రి ఉపయోగించాల్సిన పదాలు ఏం చెబుతున్నాడు ఏంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అంటున్నాడు ఏంటి? దేవదూషణ చేస్తున్నాడు అని రాళ్ళు తీసుకొని కొడదామని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించారు. అయితే యేసుక్రీస్తు వాళ్ళకి ఆయన యొక్క దైవత్వాన్ని బయలుపరచుకుంటానికి ఎంతగానో ప్రయత్నించాడు. అందును బట్టే ఆయన్ని సిలువ వేశారండి. అయితే దేవుడు అన్నాడు. చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూసినట్లయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యము న్యాయార్థమైనది అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని పొగుడుతున్నాడు. దేవుడు అంటున్నాడు. ఇంగ్లీష్లోకి వెళ్ళారనుకోండి, యువర్ థ్రోన్ ఓ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని పొగుడుతున్నాడు. సో రైట్, ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కాదు కానీ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి పనిచేస్తున్నాడు. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని సృష్టికర్తగా ఘనపరుస్తున్నాడు. యేసుక్రీస్తుని దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తుని ప్రభువా, నీవే సృష్టించింది సమస్తాన్ని అని తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. రైట్, మీకు వాక్యానుసారంగా వెళ్ళి జాగ్రత్తగా చదవండి, ఒకసారి మర్మాన్ని అర్థం చేసుకోండి. అపోస్తుడైన పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇది ఉందండి. రైట్, ఇక్కడ దాకా బాగుంది. సో ఇక్కడ మనకు అర్థమైపోయింది ఏంటంటే, వాక్యము శరీరధారి అయింది. దేవుడు శరీరధారి అయి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది. మరి యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి యెహోవా దేవుడే సాక్షాత్తు యేసుక్రీస్తు. నీ కోసం నా కోసం చూడండి, ఆయన ఎంత త్యాగం చేసాడు. ఆయన ప్రేమ వెలకట్టలేని. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ ఇంకెవరన్నా చూపించగలిగితే నా దగ్గరికి రండి. రైట్, నెక్స్ట్ యేసుక్రీస్తు జాతి ఏమిటో చూద్దాం. జాతి అంటే ఏంటంటే, మనది మానవ జాతి, మనకంటే కొంచెం తక్కువ జాతి యానిమల్స్, జంతు జాతి. మనది మానవ జాతి అంటే 700 కోట్ల మంది మానవులు ఉన్నాం, జంతువులు కూడా అనేకమైనవి ఉన్నాయి. ఇంకా మనకన్నా పైకి వెళ్తే దేవదూతలు అవొక జాతి, కెరూబులు అవొక జాతి, సెరూబులు అవొక జాతి. అంటే రకరకాల జాతులు దేవుడు సృష్టించాడు. అలానే మనం ఇంకా పైకి వెళితే దేవుడు దగ్గరికి వద్దాం. ఇప్పుడు తండ్రిదే జాతి అండి, తండ్రిదే జాతి. దేవుడు అంటున్నాం, దైవ జాతి అనేది అంటున్నాం, దేవుడు. రైట్, మరి కుమారుడిదే జాతి యేసుక్రీస్తుది. ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్ వెంటనే. యేసుక్రీస్తుదే జాతి అంటే ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయనది దైవజాతి. ఎలా చెప్తున్నామండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను మానవుడిని, నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు ఎవరండి? ఆయన దే జాతి, నా కుమారుడిది మానవ జాతే. రైట్, అలానే దేవుని కుమారుడిది కూడా దేవుని జాతే, దేవుని కుమారుడు కూడా దేవుడే. అయితే కొంతమంది ఏమంటారంటే, దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు మాత్రమే యేసుక్రీస్తు అంటారు. నేను అంటున్నాను, దేవుని కుమారుడు అనేది దేవుని యేసుక్రీస్తు జాతి కాదు. ఉదాహరణకి ఇప్పుడు నా కొడుకున్నాడండి, బాబు నువ్వు ఎవరి కొడుకు అంటే ఫలానా అశోకవరం వాళ్ళ కొడుకుని అని చెప్తాడు ఆయన. అయితే అశోకవరం వాళ్ళ కుమారుణ్ణి అనేది ఆయన జాత కాదు, ఆయనది మానవ జాతి, నాది మానవ జాతే. రైట్, అలానే దేవుని కుమారుడు కూడా సంపూర్ణమైన దేవుడు, చిన్న దేవుడు లేదా తక్కువ వాడు కాదు,
సంపూర్ణమైన దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీ ముందే వచ్చి మీ కొడుకుని పట్టుకొని కుక్క అన్నారనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా చెప్పండి? కోపం వస్తుందా? మీ ముందు పట్టుకొని మీ కొడుకుని కుక్క, ఎందుకంటే నీ దృష్టిలో ఏముందంటే నీ కొడుకు నీకన్నా తక్కువ జాతివాడిగా చూస్తున్నావు. నువ్వు మానవుడివి, కానీ నీ కొడుకు మాత్రం మానవుడని ఒప్పుకోట్లా. నువ్వు మానవుడు జంతు జాతి అంటే నీకన్నా తక్కువ జాతివాడిగా నువ్వు భావించి నా దగ్గరికి వచ్చి నా ముందు నీ కొడుకుని కుక్క అంటే నువ్వు ఊరుకుంటావా? చెప్పు తీసుకొని కొట్టాలనుకుంటే కోపం వస్తుంది మనకి. అలానే సమస్తాన్ని యేసుక్రీస్తు పాదాల కింద పెట్టిన తండ్రి ముందుకెళ్ళి యేసుక్రీస్తు గురించి తక్కువగా మాట్లాడితే మరి దేవదేవుడికి ఎంత ఆగ్రహం వస్తుంది, రైట్? సో యేసుక్రీస్తుని మనం కనపరుద్దాం. ఆయన దేవాది దేవుడు, చూపించాను మీకు సృష్టికర్త అని చెప్పి. సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే, ఆకాశాన్ని విశాలపరిచిన వాడు ఆయనే, సృష్టిని పరిపాలించేది కూడా ఆయనేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. ఆయన యొక్క మాట చేత సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. హీ ఈజ్ ద మెయింటైనర్. జీసస్ క్రైస్ట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ యూనివర్స్. హీ ఈజ్ ద క్రియేటర్, రైట్? చూడండి, సో యేసుక్రీస్తు అంటే ఇక నుంచి మీకు యేసుక్రీస్తు అనేది మధ్యలోకి వస్తే ఏమని రావాలంటే, ఓ ఆయన దేవాది దేవుడు, ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు నా కోసం అంతగా తగ్గించుకొని వచ్చాడనే భావన కలిగి ఉండాలి. కానీ ఆయన దరిద్రుడే అని చెప్పి ఆయన దరిద్రుడు అని అంటే మనకి కోపం వస్తుందో తెలియదు కానండి, తండ్రి మాత్రం తట్టుకోలేడండి. మనకి ఇర్మియా రాసిన గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంది. యేసుక్రీస్తుని గురించిన మర్మం ఇంకొంతగా చూద్దాం మనం. ఇర్మియా 10:12 ఇలా ఉంది. ఆయన తన బలము చేత భూమిని స్థాపించాడంట, ఆయన తన జ్ఞానం చేత ఆకాశాన్ని విశాలపరిచాడు, రైట్? దేవుడు తన యొక్క బలం చేత భూమిని సృష్టించాడు, తన యొక్క జ్ఞానం చేత ఆకాశాన్ని విశాలపరిచాడు. అయితే నూతన బంధంలో ఈ యొక్క దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం ఎవరండి? యేసుక్రీస్తే. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి మనం మీరు అర్థం చేసుకోవాలి అంటే జీసస్ క్రైస్ట్ దేవుని యొక్క భాగమై ఉన్నాడు, దేవునిలోని శక్తి, దేవునిలోని వాక్యం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ఆత్మ ఉందండి, దేవుని ఆత్మ దేవునికి వేరుగా ఉందా లేదా దేవునిలో ఉందా? అది ఇప్పుడు దేవుని ఆత్మనే దేవుని వేరువేరుగా చూస్తున్నారా మీరు? దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ రెండు కలిసి ఏకమై ఉన్నారు. అలానే యేసుక్రీస్తు కూడా తండ్రిలో ఏకమై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవునికి వేరుగా లేడు, దేవుని యొక్క సొంత శక్తి, సొంత జ్ఞానమై ఉన్నాడు యేసుక్రీస్తు, రైట్? మీకు చూపించాను 1 కొరింథీయులు 1:24లో ఉంది. సో అది యేసుక్రీస్తు గురించినటువంటి మర్మం అండి. అందుకని అపోస్తలులకు పౌలు అంటాడు దేవుని మర్మమైన క్రీస్తు అంటాడు. మర్మం అనేది ఎప్పుడు అవుద్దండి అది? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఒక్కడే అయ్యి ఒకటే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అందులో మర్మం ఏమైనా ఉందా అండి? మీరు ఆలోచించండి. పోనీ మనం ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి మనము మన కుమారుడు ఉన్నాడు అనుకోండి, అందులో మర్మం ఏమైనా ఉందా? దేవుడు దేవుని కుమారుడు అయి ఉంటే దాంట్లో మర్మం ఏమైనా ఉందా? లేదు, మర్మం. కానీ అపోస్తలులకు పౌలు మర్మం అంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవునిలోని భాగమై ఉన్నాడు. అది ఇంకా చూద్దాం ఎలానో. ఇక్కడ చూడండి, ఇంకా మర్మం యేసుక్రీస్తు గురించి మీకు దాహం ఉంటే ఈ మర్మం చూడండి. ఇప్పుడు మనకు తెలుసండి మధ్యవర్తి ఎవరు? తండ్రికి మనకి యేసుక్రీస్తు అంటున్నాం. అందరికీ ఎలాంటి భావన ఉంటుందంటే మధ్యవర్తి అంటే ఈయన మనిషి కదా, సో మధ్యవర్తి, ఓ తండ్రి సుపీరియరు కుమారుడు సుపీరియర్ కాదు అని అన్న భావన వస్తుంది. అసలు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. యెషయా గ్రంథము రాసుకొని జాగ్రత్తగా మీరు పరిశీలించాలండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనంలో ఈలాగో వ్రాయబడి ఉన్నదండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. ఎవరు? యెహోవా. ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసిన అంటున్నాడు. చూడండి, తండ్రి ఏమనుకుంటున్నాడంటే సంరక్షకుడు లేకుండా చూశాడంట, మధ్యవర్తి ఎవరూ లేరంట, కాబట్టి ఆయన బాహువే ఆయనకు సహాయం చేసను అంటున్నాడు. ఈ బాహువు ఎవరు అనుకుంటున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు, నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నెక్స్ట్ ఇదే మెసేజ్ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది. ఆయన బాహువే తన పక్షమును ఏలుచుండగా యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును అని ఉంది. సో దేవుని బాహువు అంటే యేసుక్రీస్తు దేవుని బాహువు అయి ఉన్నాడు. ఇంట్రిన్సిక్ పవర్ ఆఫ్ ద వెరీ గాడ్, ఇంట్రిన్సిక్ పవర్, ఆయన లోని శక్తి అయి ఉన్నాడు, దేవునిలోని శక్తి. అనగా యెహోవా దేవుడు హీ ఈజ్ నాట్ ఏ యూనిపర్సనల్ బీయింగ్, ఒక వ్యక్తిగా లేడు. హీ ఈజ్ ఎ ట్రైపర్సనల్ బీయింగ్, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. హీ ఈజ్ నాట్ ఏ యూనిపర్సనల్ పర్సనాలిటీ. హీ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఏ యూనిపర్సనాలిటీ, హీ ఈజ్ ఎ ట్రైపర్సనల్ పర్సనాలిటీ. చూడండి, నెక్స్ట్ ఇంకా యేసుక్రీస్తు గురించి మర్మం చూద్దాం. ఇప్పుడు మనకు తెలుసు, ఏమని తెలుసు అండి మనకి? భూమి తన గురించిన నామములో మరి ఏ నామమునందు రక్షణ లేదు, ఒక యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడు అని ఉన్నది. సో ఇది కూడా చూద్దాము, ఇది ఎంతవరకు ఉందో. అయితే మీకు చెప్పినట్లుగా ఇక్కడ మధ్యవర్తి ఎవరండి? ఇప్పుడు మీకు అర్థమైందా? యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా తప్ప తండ్రి దగ్గరికి వరకు రాలేదు అన్నారు. ఎవరు మధ్యవర్తి?
దేవుని బాహువై ఉన్నాడు అనగా కుమారుడైన యెహోవా దేవుడు తండ్రి అయిన యెహోవా దేవునికి మధ్యవర్తి. దేవుడు తనకే తాను మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని యొక్క భాగమే ఆయనకు మధ్యవర్తిగా పనిచేస్తుంది అనగా ఆయన యొక్క బాహువే ఆయనకు మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఇది మీకు అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రైట్, నెక్స్ట్ రక్షకుడి గురించి వద్దాం. ఇలా రాయబడింది ఏషియా, బుక్ ఆఫ్ ఐజియా, చాప్టర్ నెంబర్ 43 వర్స్ నెంబర్ 11 to 12, 43వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు ఏషియా గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దాన్ని ప్రకటించిన వాడను నేనే, దాన్ని రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే అంటున్నాడు. చూడండి, యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నేనే రక్షకుడిని, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దాన్ని చేసేది నేనే, ప్రకటించేది నేనే, మీకు తెలిసేలా చేసేది నేనే అంటున్నాడు. మరి ఇదేంటండి? యేసుక్రీస్తు కదా రక్షకుడు, మన రక్షకుడు. అసలు ఆయనకి ఇచ్చిన నామంలో యేసుక్రీస్తు నామం తప్ప వేరే వాళ్ళు ఎవరికి రక్షణ లేదని రాయబడింది. ఇదేంటి, రెండు కాంట్రడిక్ట్ అయినాయా? కాంట్రడిక్ట్ కాలేదండి. యేసుక్రీస్తు యెహోవా దేవుడు కాబట్టి, అవునండి, యెహోవా దేవుడే రక్షకుడు. అదే యెహోవా దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు కాబట్టి, కుమారుడైన యెహోవా దేవుడిని పంపించాడు కాబట్టి, తండ్రి అయిన యెహోవా దేవుడు, సో యెహోవా దేవుడే రక్షకుడు అవుతున్నాడు. అందుకని మీరు బైబిల్లో చూసినట్లయితే తండ్రికి ఏవైతే టైటిల్స్ యూజ్ చేశారో అవన్నీ కుమారుడికి కూడా యూజ్ చేశారు. చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను, నివ్వెరపోతారు మీరు. మీకు చూడండి, నేను చెప్పాను దేవుడు ఒకటే వ్యక్తి ఉన్నప్పుడు, ఆయన ఒకటే వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకి అప్లై చేసిన టైటిల్ ఇంకా ఎవ్వరికి ఉపయోగించకూడదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి? ఆయన చేసే ఇంకెవరూ చేయకూడదు. రైట్, కానీ మీకు తెలుసు